హాయ్ అండి. ఈరోజు ఆలు బజ్జీ చేయమన్నారు మేడం. ఇగో ఒక ఆలుగడ్డని ఇలా ఉడకబెట్టుకున్నా. దీన్ని పొట్టు తీసేసి చెప్తాను మీకు. ఇలా పొట్టు తీసేసుకుని దీన్ని మెత్తగా ఇలా పిసుక్కోవాలి. కాలుతుంది, చల్లారనివ్వాలి. ఇందులోనే మైదా పిండి కొంచెం 2 స్పూన్లు బియ్యపు పిండి, 1 స్పూను, 1 స్పూన్ శనగపిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి, మిరియాల పొడి, ఉప్పు, అంతేనండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని బాల్స్లో చేసుకుని వేయించుకోవాలి. పిండి ఇట్లా ముద్ద కలుపుకోవాలి అంతే. ఇలా బాల్స్లో చేసుకొని ఈ పిండిని ఇలా నూనె కాగిన తర్వాత ఇలా వేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఇలా వేపి తీసేసుకోవడమేనండి. ఇదిగోండి మంచి కలర్ వచ్చినాయి కదా, ఇలా తీసేసుకుని మంచిగా ఇట్లా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.